అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మ్యూసీకి సంబంధించిన సుందరీకరణ పనుల వల్ల సామాన్య జనం ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. వాళ్ళ బాధితుల బయటలు వింటూనే ఉన్నాం. వాళ్ళు ఆవేదన ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఆక్రోశం ఒక విధంగా అన్ని విధాలుగా వాళ్ళు అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నమాట వాస్తవమే. ప్రస్తుతం మనం ఏదైతే గోల్నాక పరిధిలో అంబర్పేటలో ఉన్నటువంటి గోల్నాక పరిధిలోని లంక ఏదైతే తులసిరామ్ నగర్ దగ్గర ఉన్నాం, అక్కడ మనం చూస్తుండొచ్చి మూసీ అనేది ఇక్కడ పారుకుంటూ వెళ్తూ ఉంటుంది. గోల్నాకకు సంబంధించిన బ్రిడ్జ్ నుంచి మనం కింది ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మనకు అట్లా కనపడే బిల్డింగ్లు నిన్న మొన్న ఏదైతే ఈ మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి అధికారులు మార్కింగ్ చేసిర్రు. అక్కడ 2 రోజుల నుంచి కూడా కొంచెం అలజడి వాతావరణం కనిపిస్తూనే ఉంది. ఆ కనిపిస్తున్న వాతావరణం మనం ఖచ్చితంగా చూస్తున్నాం. సోషల్ మీడియాలో బయటలుగా వింటూనే ఉన్నాం. బయటలు కూడా వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మాకు ఈ మూసీ బ్యూటిఫికేషన్ ఏంది, అసలు మూసీ సుందరీకరణ పేరిట మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెట్టడం, మా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టడం, సామాన్య ప్రజల ఇండ్లను ఎందుకు కూలడం, లేకపోతే మేము ఉంటున్నటువంటి మా గూడులో మట్టి ఎందుకు పోస్తున్నారు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట చూస్తూ ఉన్నాం. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒకసారి మీకు నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏందనేది నేను చూపించే ప్రయత్నం మీకు చేస్తాను. వాస్తవానికి ఎట్లా అంటే ఇది మూసీ సుందరీకరణకు సంబంధించిన దాని మీద మనం ఒక ప్రభుత్వం ఏదైతే హైడ్రా అనేది నాలాలకు సంబంధించి లేకపోతే చెరువులకు సంబంధించి అక్కడ చూసుకుంటే అక్కడ నుంచి అసలు మూసీ బ్యూటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితేనేది లేకపోతే రెవెన్యూ సిబ్బంది అయితేనేది ఈరోజు మార్కింగ్లు అయితే చేస్తూ ఉన్నారు. ఆ మార్కింగ్ సంబంధించిన దాంట్లో మీకు ఇక్కడ నుంచి ఆ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఒకసారి చూసుకుంటే అక్కడ ఆ గోడ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి మనం వెళ్తున్నటువంటి గోడ ఒకసారి క్లియర్గా చూసుకుంటే మీకు అక్కడ బర్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక రోడ్ ఉంది, అది ఒక బార్డర్. అక్కడ నుంచి అటు పక్కన కాలనీలకు కూడా ఖచ్చితంగా అది నిన్న మొన్నే వాళ్ళు మార్కింగ్ కూడా చేసారు. ఒకసారి మనం క్లియర్గా విజువల్స్ చూసుకుంటే దాంతోపాటు ఇప్పుడు ఈ ఇటు పక్కన ప్రాంతానికి ఏదైతే లంక సంబంధించిన ఏదైతే ఈ యొక్క కాలనీకి సంబంధించిన లంక అని అంటారు దీన్ని, ఇక్కడ మార్కింగ్ ఏ విధంగా జరిగిందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది -2x, ఇది -2x అనేది ఇక్కడ అసలు అధికారులు వేసినటువంటి మార్క్. ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో మొత్తం తీసేస్తామని చెప్పేసి ఇప్పటికి అధికారికంగా గుర్తించినటువంటి మాట. దీంతోపాటు ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కొన్ని కార్ఖానాలు కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ సంబంధించిన దాంట్లో కొన్ని గోడౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ గోడౌన్స్ దాంట్లో కూడా ఇక్కడ కూడా కొన్ని మార్కింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? గత 15-20 సంవత్సరాల సందిగా ఉంటున్నాం. ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాం. అదే ఇల్లా? అదే ఇల్లు అండి. చిన్న గుడిసెలు కదండి అది, చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అండి, ఆర్థికంగా డబ్బులు లేక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాం? 30 ఏళ్ళ 20 ఏళ్ళ సంది ఉంటుంది. ఇన్నే ఉంటున్నాం? ఇక్కడనే ఉంటున్నాం అండి. మరి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు సడన్ లో వచ్చింది ఇల్లు మూసి వచ్చినా మాకు ఒక డ్రాప్ నీళ్ళు రాదండి. దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఇంతవరకు ఒక నీళ్ళ చుక్క అనేది అట్లాంటివి మాకు ఇక్కడ వరకు ఏ ఇబ్బందులు లేవండి. ఓకే, మీకు నల్ల కలెక్షన్ ఉందా? నల్ల కలెక్షన్ ఉంది, కరెంట్ ఉంది, డేనిస్ ఉంది. మేము గత 15-20 ఏళ్ళ సంది నల్ల బిల్లు కరెంట్ బిల్లు మేము పే చేస్తానే ఉన్నాము గవర్నమెంట్ కి. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉండే, అన్ని విధాలుగా మేము సహకరించాము. మీకు ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు మీ మీద ఎందుకు మరి ఇంత కక్ష ఎందుకు? గరీబోళ్ళే కదండి, ఉన్నోళ్ళ మీద చేయమన్నాడు దౌర్జన్యం. మా లాంటి వాళ్ళ మీద ఏమొస్తుంది? మాతోనేమో మీకు ఆందోళన ఏమన్నా ఉందా? మీరు 5 ఏళ్ళు ఉంటారండి, 5 ఏళ్ళు మేము 20-25 ఏళ్ళ సంది ఉంటున్నాం. ఇవాళ సీఎం అయ్యాం. ఇది ఎప్పుడు వేసారు? ఇది ఎంతమంది వచ్చేసి ఇక్కడ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చాయి లీగల్ చేసి ఇక్కడ వరకు వేసారండి. మాకు ఈ మార్క్ వేసారు, ఇక్కడ వరకు వేసారు. మరి నీకేమని చెప్పారంట? నువ్వు ఎందుకు వేస్తావు అని అడిగినావా? అడిగామండి. మాకు గవర్నమెంట్ ఎట్లా చెప్పారు, మేము అలా పనిచేస్తున్నాం. గవర్నమెంట్ ఒక పారామీటర్ ఏంది? ఎంత అంటే అండి మూసి ఇంత ఉందండి, మూసి ప్రదేశం ఇంత ఉంది. ఇక్కడ మాకు ఒక్క డ్రాప్ అనేది రాలేండి. 2022 నుంచి పక్కకు ఉండే అంత వరదలు వచ్చా గానీ ఒక్కరోజు నీళ్ళు అనేది ఏది అనేది రాలేదండి. మాకు ఏది లేదు, మాకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేవు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మాకు ఏ ఆర్థికంగా సాయం వచ్చినా వాళ్ళు చేస్తున్నారండి. మరి ఇంతగానో దౌర్జన్యంగా ఏదండి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ లంకకు సంబంధించి ఏది దీన్ని తులసిరామ్ నగర్ అంటారు, ఇది న్యూ తులసిరామ్ నగర్ లంక అంటారు కదా. ఇప్పుడు అక్క పైన దాకా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ దాకా కూడా వెళ్తుందా? ఇప్పుడు మార్కింగ్ అక్కడ దాకా పెట్టారండి. ఎక్కడ దాకా? అక్కడ దాకా పెట్టారండి. ఏది ఇప్పుడు ఆ ఇల్లు ఉందా అక్కడ వరకు పెట్టారండి. అయితే మాకి బిట్ అనేది వచ్చి క్రాస్ గా వచ్చేదండి. క్రాస్ గా వచ్చేది. వాళ్ళు ఎటు పడితే అటు తిప్పుకుంటా మాలాంటి వాళ్ళు మేము కట్టుకొని రూపాయి సంపాదించుకొని మేము పని చేసుకొని బతికేటోళ్ళు నిరుపేదల మీద మీరు దౌర్జన్యం. సింపుల్ గా చెప్తాను నేను, క్లియర్ గా చెప్పాలి. ఇది నువ్వు కబ్జా చేసినావా లేకపోతే కొన్నావా? కొన్నామండి, ఉన్నాయి.
సతిరెడ్డి అని ఉన్నాడు, చనిపోయాడు. వాళ్ళ దగ్గర కొన్నామండి. 14,50,000 కొన్నాము. 2013లో కొన్నామండి. రిజిస్ట్రేషన్ అయిందా ఇప్పుడు? నో ఎంట్రీ మీద నడుస్తుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మాకు ఆర్థికంగా ఏదో పని చేసుకుంటే కూలీనాలు చేసుకుంటే వెళ్ళేటోళ్ళం, దిన్నగారి తీసేటోళ్ళం. మాకు అంత సోమత లేదు, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఉన్న వాళ్ళు చేయించుకున్నారు. సరే నో ఎంట్రీ వాళ్ళు మా తీసారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ల్యాండ్ ఎందుకు తీస్తారండి? మీరు వాస్తవం మాట్లాడండి. ఇప్పుడు మేము నో ఎంట్రీ మా తీసేస్తారు, మేము ఒప్పుకుంటాం. రిజిస్ట్రేషన్ చేశారు, ట్యాక్సీ కడుతారు, కరెంటు బిల్లు కడుతారు, నల్ల బిల్లు కడుతారు. అది కాదు సేమ్ తో ఇటు సేమ్ తో నేను బూసి పక్కపట్టి కొన్ని గుళ్ళు కూడా కనపడుతున్నాయి, అవి కూడా తీసేస్తారా? అన్ని తీసేస్తా అంటుంటారండి. గుళ్ళు కూడా గుళ్ళు మీద తీసేస్తా అంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది ఎక్కడ కథ? గెలిపించినందుకు మాకు దౌర్జన్యం అది. మరి ఎట్లా ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం? ఏం చేస్తామండి, నిరుపేదలు మా మీద ఒత్తిడి చేసారు తప్ప వాళ్ళకి అంత మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడో తెలియదు. మాలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టేటోళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఆయన ఇంతో అంత సాయం చేసిండే. ఇంత వరద వచ్చినా ఏదో వచ్చినా 10,000 ఆర్థికంగా సాయం చేశాడండి. మరి ఇంతగా అయితే ఎవరు చేయలేరండి. ఇంత ఇబ్బంది పెడతారు. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాలేరు వెంకటేష్ గారు. మాకు అన్ని విధాలుగా కరెంటు కానీ నల్ల కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన చూసుకుంటా మమ్మల్ని లాగా తీసుకొస్తున్నాం. కాబట్టి మేము ఇంకా కాపరేట్ చేస్తున్నామండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది 5 చేలు చూపెట్టిందండి. 5 అస్సాలు ఆడిస్తారు అందరినీ జనాభా లెక్కల. బాధ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. దీంతో పాటు అయితే మొత్తానికి ఇంకో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఈ లంకాకు సంబంధించిన దాంట్లో ఎవ్రీ డే అంటే ఒక భయం గుప్పెట్లో బతకడం తోటి దాదాపు అన్ని 2 లైట్ ఇల్లులు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు మొత్తం. అంటే ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న రేకుల షెడ్డు వాళ్ళకి ఇచ్చేస్తే ఒక 2,000, 2,500, 3,500 ఒక రెంట్ వచ్చేది. టూలెట్స్ మీకు ఒక 10 నుంచి 20 చూపిస్తా ఇదే కాలనీలకు సంబంధించి. ప్రతి దాంట్లో వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఒక భయం గుప్పెట్లో బతకడం, ఇటు ఓనర్స్ అయితేనేంది లేకపోతే ఇక్కడ రెంట్కున్న వాళ్ళు అయితేనేంది, వాళ్ళందరి పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఇల్లులు కాల్ చేసిపోతా ఉన్నారు, ఎవరు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా మాకు ఎవరు రారేమో అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. ఇదంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మార్కింగ్ జరుగుతుంది. మార్కింగ్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి కూడా మొత్తం వెళ్ళే పరిస్థితి మీకు. దాంతోపాటుగా ఏదైతే జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం న్యూ తులసిరామ్ నగర్ కాలనీ, గోల్నాక, హైదరాబాద్ 500013 ఈ నెంబర్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన మార్కింగ్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఈ నెంబర్ని ఒకసారి మనం గట్టిగా రైట్ ఓకే. దీంతో పాటు ఇప్పుడే దీనికి న్యూ తులసిరామ్ నగర్ కాలనీకి సంబంధించి కూడా ప్రతిపక్షాల నుంచి కేటీఆర్ గారు వచ్చి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడం లేకపోతే వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దాంట్లో కూడా చాలామంది ఇక్కడ బాధితులు అయితే మాత్రం ఒక బిక్కుమంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, రానున్న రోజుల్లో మేము ఏం చేయాలి, ఈరోజు మా గూడు కూలగొట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి గట్టిగానే బుద్ధి చెప్తామని కూడా చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు చాలామంది బాధితులు వాళ్ళ కళ్ళల్లో ఒక భయం, లేకపోతే వాళ్ళ ఏం జరుగుతుంది, మా ఇల్లు ఉంటాయా రేపు ఉండయా అనేది ఒక బాధ, ఇవంతా కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యాన్ని ఒకసారి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ న్యూ తులసిరామ్ నగర్లో మాత్రం తీవ్ర స్థాయిలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీంతోపాటు చూడవచ్చు ఒక బిల్డింగ్లు అంటే ఇంత పెద్ద బిల్డింగ్స్ కష్టపడి కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్స్ ఒకసారి మనం పైకెక్కే ప్రయత్నం కూడా చేద్దాం. ఆ పైకెక్కే క్రమంలో మనకు చాలా మంచి ఎట్లా ఉందో ఒకసారి కూడా చూపించే అవకాశం మీకు కనిపిస్తుంది. రండి ఒకసారి. ఇది ప్రస్తుతం ఏదైతే న్యూ తులసిరామ్ నగర్ సంబంధించినటువంటి లంకా దగ్గర ఉన్నటువంటి మూసి, అది గోల్నాక బ్రిడ్జ్ అంటారు దాన్ని. అక్కడి నుంచి అది వెళ్తే మనకు ముసరాంబాగ్ వస్తుంది. ఎక్కడి నుంచి ఇటు వస్తే గోల్నాక, తర్వాత మన ఇది అంబర్పేట అనమాట. ఇంత పరిధిలో మనకు ఒకసారి మూసిని కనపడితే ఇవన్నీ ఒకసారి చూడొచ్చు. ఇండ్లు దాదాపుగా రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే, లేకపోతే ప్రభుత్వం ఇదే విధంగా కూల్చివేతలకు గురి చేస్తే, ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఏ కాలనీ కూడా అక్కడ పక్కన ఒక 200 నుంచి 500 మీటర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఇల్లు కూడా నేలమట్టం కావడం అయితే దాదాపుగా ఖాయం. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది, రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చెప్తున్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రకటిస్తుందా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందా, లేకపోతే 200 గజాల జాగా ఇస్తుందా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికైతే కూల్చివేతలకు సంబంధించి మార్కింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆ మార్కింగ్ చూసి ఏదో ఒక ఫైన్ మార్నింగ్, ఏదో ఒక ఫైన్ డే, ఒక 4:30-5 గంటల ఉదయం 6 గంటల ప్రాంతంలో 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో వచ్చేసి బుల్డోజర్లు వీటి మీద ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాలనీ మీద పడే అవకాశం ఉంది. పాపం అందరూ కూడా సిమెంట్ రేకులతో ఎక్కువ కట్టుకున్నటువంటి విషయం. కొంతమంది మాత్రం అట్లా పక్కా ఇల్లు, తర్వాత స్లాబ్స్ ఉన్నాయి కొన్ని. తర్వాత ఇదంతా కూడా ఇక్కడ నుంచి దాదాపుగా 500 మీటర్స్ ఆల్మోస్ట్ గోల్నాక మెయిన్ సెంటర్ వరకు కూడా, గోల్నాక మెయిన్ సెంటర్ వరకు రోడ్ వరకు కూడా
పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇది మనకు ప్రస్తుతం చూస్తున్నటువంటి ఏదైతే న్యూ తులసిరామ్ నగర్ దగ్గర ఉన్నటువంటి విషయం. మనం ఒకసారి జూమ్ చేసుకునే ప్రయత్నం చేయండి సురేంద్ర గారు. అక్కడ నుంచి ఎంత అంటే 2010లో వచ్చినటువంటి 2010 నుంచి 2020 మధ్యలో 17 మధ్యలో వచ్చిన వరదలకు కూడా ఇక్కడ ఒక చుక్క కూడా పైకి రాలేదు నీళ్ళు. ఇక్కడ నుంచి మూసీకి సంబంధించిన ఎలాంటి వీళ్ళకైతే ఎఫెక్టెడ్ ఏరియా అయితే కాదు. ఎఫెక్టెడ్ ఏరియా కాకపోయినా కూడా ఈరోజు ఈ బ్యూటిఫికేషన్ దాంట్లో భాగంగా లేకపోతే ఈ సుందరీకరణ దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క మూసీని సుందరీకరణ చేసే క్రమంలో ఈ ప్రభుత్వంలో అయితేనేది లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేది ఈరోజు చేస్తున్నటువంటి మార్కింగ్లకు ఒక అథెంటికేషన్ ఎక్కడ? అథెంటికేషన్ అంటే అసలు ఏం తీసుకున్నారు దీనికి ఏం ఒక క్రైటీరియా తీసుకున్నారు, లేకపోతే మూసీ చుట్టుపక్కల ఎంత దానికి విడత్ ఎంత ఉంటుంది, లేకపోతే దాని లెంత్ ఎంత ఉంటుంది, దాని మీద ఇంతవరకు ఎవరు కూడా ప్రజలకు కూడా సరిగ్గా చెప్పట్లేదు. వాళ్ళకు వేసిన మార్కింగ్స్ సంబంధించిన దాంట్లో కూడా సరిగ్గా చూస్తున్నారు తప్ప అసలు ఏం జరగడం లేదు. అది ఒక్క దానికి సంబంధించిన ఒక జనాలకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ముందస్తుగా కొంచెం వాళ్ళు ఏదన్నా చేసుకునే ప్రయత్నం చేసేవారు. బట్ ఇదేదేమైనా కూడా ఇదైతే చాలా దారుణమైన పరిస్థితి.